దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. రైట్ సార్. ఇక బలమైన సామాజిక వర్గం, బలమైన అంటే జనాభా ప్రకారం కాపు సామాజిక వర్గం సార్. సో కాపులందరూ కూడా ఎటువైపు ఉంటే వాళ్ళకే అవకాశం ఉంటుంది, అధికారం వస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో సార్, గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి, ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్, ముద్రగడ ఒకే కూటమిలో ఉంటే ఆ ప్రభావం ఈ కూటమి మీద ఎంతవరకు ఉండొచ్చు సార్, వాళ్ళ విజయ అవకాశం? అంటే ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఏ ఒక్క కులం మద్దతుతోనే రాజకీయాల్లో అధికారంలోకి వస్తా అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఆయన సామాజిక వర్గమైన వెలమ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు చెప్ప తెలంగాణలో? తెలంగాణలో ఊరికి ఒక 2 ఫ్యామిలీస్ ఉండడం ఎక్కువ. మరి ఎట్లా అయ్యారు మరి ముఖ్యమంత్రి? తెలంగాణలో కుల రాజకీయం ఉండదు కదా. తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నా కూడా ఏ ఒక్క కులం మద్దతుతోనే ఎన్నికల్లో ఎవరు గెలవరు. అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు. అలా అయితే కాపు దేశం అని పెట్టి ముద్రగడ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఈ కరం ఏంటి ముద్రగడకు వైసీపీతో, టీడీపీ, జనసేనతో మాట్లాడుకోవడానికి? మరి అదే నిజమైతే చిరంజీవి ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? అదే గోదావరి జిల్లాలో చిరంజీవి ఓడిపోయాడు కదా. మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం అయితే కాపులు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలవాలి, వాళ్ళే అధికారంలోకి రావాలి. ఈ 2 సూత్రాలు చెప్పారు. ఈ 2 సూత్రాల ప్రకారం చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేస్తే ఎన్నికల్లో గెలవలేదు. అంటే కాపులంతా చిరంజీవి ద్రోహం చేసినట్టు అని కంక్లూజన్కి వద్దామా? కాపులంతా ప్రజలకు ఓటే లేదని. రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం వదిలేయండి, ఆయన సొంతగా ఎమ్మెల్యే కాదు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేశాడు? గోదావరి జిల్లాలో కదా, భీమవరం నుంచి. వాళ్ళ బ్రదర్ నాగబాబు కూడా నర్సాపురం నుంచి పోటీ చేశారు సార్ పార్లమెంట్. మరి ముగ్గురు అన్నదమ్ముల్ని పశ్చిమ గోదావరి జిల్లా పోటీచ్చారు కదా. మరి మీ సిద్ధాంత ప్రకారం కాపులంతా ఓటేయాలి కదా. మరి భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయాడు కాపులంతా ఓటేస్తే? అందువల్ల ఈ లాజిక్ అనేది వెరీ వెరీ సింప్లిఫైడ్ లాజిక్. అందువల్ల రాజకీయాల్లో లోతైన విశ్లేషణ లేనప్పుడు చేసే ఆ కంక్లూజన్ ఇవన్నీ. అందువల్ల ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాను కదా. సో అట్లా ఏదో ఒక కులం ఓట్లతోనో ఏదో ఒక పార్టీకి ఒక కులం వాళ్ళే ఓట్లేస్తే అధికారంలోకి రావడం అనేది ఆచరణ సాధ్యం కాదు. రెడ్లు మాత్రమే ఓట్లయితే జగన్ అధికారంలోకి రాడు, కమ్మల ఓట్లయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు. అందువల్ల ఆయా వర్గం వారు ఎందుకు ఈ ప్రస్తావన కులం ప్రస్తావన వస్తుందంటే ఆ కులానికి చెందిన వారు మెజారిటీ ఓటర్లు సాంప్రదాయకంగా వారి ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది అని అది ఆధారంగా చెప్తాను తప్ప కమ్మల ఓట్లతోనే టీడీపీ గెలవదు. కానీ హిస్టారికల్గా మీరు కమ్మాస్ ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే అత్యధిక ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఏం చేసిన దాంతో సంబంధం లేకుండా టీడీపీకి ఓటు వేస్తూ వచ్చారు. అందువల్ల ఆ మాట అంటారు. ఇప్పుడు రెడ్లు కాంగ్రెస్కు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓట్లు వేస్తారని ఎందుకంటారంటే మెజారిటీ ఓటర్లు ఆయా పార్టీల పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా సో ఆ పార్టీకే ఓటు వేయడం వల్ల ఈ కంక్లూజన్కి వస్తుంది. కానీ ఒక్క పార్టీ ఒక్క కులం ఓట్లతోనే అధికారంలోకి రావడం ఎవరి తరము కాదు. ఎందుకంటే రాజకీయాల్లో అది సాధ్యమయ్యే పనే కాదు. అంటే కమ్మలు ఒక్కరు ఓటేస్తేనే టీడీపీ గెలవలేదు.